నమస్తే, జై జనసేన. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా, మార్కెట్లోకి ఒక కొత్త పేటీఎం కుక్క అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీద మొరగడానికి నిన్ననే పిఠాపురంలో దిగింది ఆ పేటీఎం కుక్క. ఆ పేటీఎం కుక్క పేరు వచ్చేసి శ్యామల అంట. నేను కూడా నిన్న గూగుల్లో సెర్చ్ చేశాను, ఎవర్రా బాబు ఇదని చెప్పి. దీని చిట్టా మొత్తం బయటకు వచ్చేసింది గూగుల్లో కొట్టగానే. దీని బ్రతికేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, పేటీఎం కుక్క శ్యామల. నీకు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానం ఉంటే సపోర్ట్ చేసుకో, కానీ ఎక్కువ తక్కువ నిలిగినావు అనుకో, మీడియా ముంగడ ఖబర్దార్ బిడ్డ, నిన్ను గట్టిగా మింగాల్సి వస్తుంది. మరి ఆల్రెడీ మింగుతున్నారు. నీ బ్రతుకేంటో అందరికీ తెలుసు. పేటీఎం దానా, నీ బ్రతుకేంటో అందరికీ తెలుసు. గతంలో కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్లో నువ్వు యాంకర్గా చేసినావంట. మా దాని మీద బతికే దానివి నువ్వు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మొరగడానికి వచ్చినావు నువ్వు. బాగానే పడ్డాయేమో పేటీఎంలో డబ్బులు. పేటీఎం కుక్క శ్యామల, ఇక నుంచి నీ పేరు పేటీఎం కుక్క శ్యామల. నువ్వెంత, నీ బ్రతుకెంతనే. ఇగో ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వెవరు, నిన్ను ఇప్పుడు ఒకరితో పోలుస్తున్నా నేను. శ్రీరెడ్డి, ఇది వచ్చేసి శ్రీరెడ్డి చెల్లిది. ఇవాళ నుంచి ఒక బద్మాష్ది ఉండే వైసీపీ పార్టీలో, ఇప్పుడు కూడా ఉంది బద్మాష్ది శ్రీరెడ్డి, దాని చెల్లిది ఈ శ్యామల. మీరు ఎంత మొరిగినా కూడా, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎంత మొరిగినా కూడా గుర్తుపెట్టుకో, పేటీఎం కుక్క శ్యామల. ఈసారి గెలిచేది మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ గారే. మీరు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేయండి. మీ అన్న మీరు అందరు కలిసి మీ అన్నని ఖచ్చితంగా జైలుకైతే పంపిస్తాం మేము. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ దింపాలో ఎక్కడ పెట్టాలో పెడతాం మిమ్మల్ని అందరినీ. ఇది గ్యారంటీ. ఇది నీ బ్రతుకేంటో చూసుకోవే ఫస్ట్ నువ్వు, తర్వాత నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడదు. కానీ నువ్వెంత, నీ స్థాయి ఎంత, పేటీఎం కుక్క శ్యామల, నువ్వెంత, నీ స్థాయి ఎంత, మా నాయకుడి గురించి మాట్లాడతావు నువ్వు. నీ బ్రతుకేంటో అందరికీ తెలుసు. పేటీఎంలో గట్టిగానే పడ్డాయేమో పైసలు, నాకు అర్థమైపోయింది. నీకు ఇలా కాదు. ఇంకా ఇప్పటి వరకు శ్రీరెడ్డికి నేను 1000 mm రాడ్లే దింపిన. ఇంకా నువ్వు ఇలాగే వాగావు అనుకో, నిన్ను మింగుడు కాదు, నీకు 1 lakh mm రాడ్లే ఇంకా ఖచ్చితంగా. నీకు కళ్యాణ్ గారి అభిమానుల సంగతి నీకు అస్సలు తెలియదు. మ్యాక్సిమం నీకు తెలిసే ఉంటుంది. పోయి నువ్వు మాతోటే పెట్టుకున్నావు నువ్వు. గో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వంగా గీతా గారి మీద అభిమానం ఉంటే ఎలక్షన్ ప్రచారం చేసుకో, క్యాంపెయినింగ్ చేసుకో, వద్దనట్లేదు, నో ఫరక్. కానీ జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, పిలిపించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించుకున్నాడు. నీకు చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు పిలిచారని చెప్పి? ఆయన అఫీషియల్గా ఏమైనా పోస్ట్ చేసిండా, మీరు రండి, మీరు వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి? వాళ్ళందరూ అభిమానంతో వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు పేటీఎంలో డబ్బులు తీసుకుని వచ్చి క్యాంపెయినింగ్ చేసే వ్యక్తులు మీరా మా గురించి మాట్లాడేది? మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీటింగులకు వెళ్తాం మీరు పేటీఎంలో డబ్బులు తీసుకొని బూమ్ బీర్లు తాగి, బిర్యానీ పొట్లాలు తీసుకొని, సారా ప్యాకెట్లు తీసుకొని మీరు వస్తారు మీటింగ్లకి. ఇవన్నీ కాదబ్బా శ్యామల. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని, కుత్తా నోరు మూసుకుని నీ పన్ను చేసుకుంటే మంచిది. లేకపోయిందనుకో ఇంకా నీకు మింగుడు తప్ప ఇంకా మాకేం లేదు. ఇంకా నిన్ను గట్టిగా మింగుతాం మేము. తర్వాత ఎందుకురా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళాను అని చెప్పి నువ్వు తప్పన పడాలి, ఏడవాళ్ళ ఇంట్లో కూర్చుని. అర్థమైందా బేబీ? మంచిగా మూసుకొని మీ అక్క వంగా గీతా గారికి సపోర్ట్ చేసుకో, అన్నీ మూసుకొని. నీకు ఇలా కాదు, ఇంకొకసారి కానీ మా నాయకుడు జోలికి వస్తే మాత్రం బిడ్డ ఇచ్చి వడదెంగుతాం. సో చూసారు కదా లింక్స్, ఎవరో శ్యామల అంట. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంటే చాలా ఎక్కువ వాగింది.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ మింగుడు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి మింగుడు వీడియోలు మీకు వస్తాయి, నేను అందిస్తానని చెప్పి ఈ యూట్యూబ్ ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్, జై భారత్.